టీడీపీ జనసేన పొత్తు గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కల్పితాలే. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయి. ఆ రాజకీయ పార్టీ యొక్క ఎజెండాను ప్రచారం చేస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ను కూడా రాజకీయ పార్టీలు కొనుగోలు చేసి నిర్వహిస్తున్నాయి. కనుక యూట్యూబ్ ఛానల్స్లో సర్వేలను వస్తున్న వాటిని మనం నమ్మవలసిన అవసరము లేదు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు సర్వేలు అంటున్నారు. సర్వే సంస్థలు కూడా అమ్ముడుపోతున్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, మా సర్వే సంస్థ పేరు ఉపయోగించుకోండి అంటున్నారు. అయినా ప్రజలేం అమాయకులు కాదు. ఈ రోజున ప్రతివాడి చేతిలో ఓటు అనే ఆయుధం ఎలా ఉందో అలాంటి ఆయుధం, గతంలో లేని ఆయుధం ఈరోజు వచ్చేసింది. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్. ఈ రోజున ఎవ్వరూ కూడా ఎలక్ట్రానిక్ ఛానల్స్ నమ్మటం లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ముద్రపడి రాజకీయ పార్టీ ఎజెండాని ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ను కూడా చూసేవాళ్ళు కరువైపోయారు. అప్పటి వరకు 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా రాజకీయ పార్టీ కొనుగోలు చేయగానే అడ్రస్ లేకుండా చూసేవాడు కరువైపోతున్నారు. సబ్స్క్రైబర్స్ ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా ఛానల్ను ఉపయోగించి కుట్రపూరితముగా అభూత కల్పనలు చేసి ప్రజారాజ్యం పార్టీ గెలవకుండా చేశారనే సమాచారం ఉంది. ఈ రోజున రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ను ఉపయోగించుకొని ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఏమాత్రము లేదు. యూట్యూబ్ ఛానల్స్ కూడా తప్పుదారి పట్టిస్తే వాటిని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వాటిని చూసే పరిస్థితి ఉండదు. యూట్యూబ్ ఛానల్స్లో నిజాయితీగా ఎవరైతే నికరంగా వాస్తవ పరిస్థితులను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారో వాటినే చూస్తారు. ఈ రోజున పుకార్లు పుట్టిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో పుకార్లు పుట్టిస్తున్నారు. పుకార్లు పుట్టించడము ద్వారా రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయి. జనసేన తెలుగుదేశం పార్టీ రెండింటి మధ్య అనధికారికంగా పొత్తు కుదిరింది. పొత్తు కుదరలేదని, పొత్తు చెడిపోయిందని కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ రాజకీయ ఎజెండాతో, అలాగే అమ్ముడుపోయిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవం ఏదంటే బయటకు ప్రకటించకపోయినా, అధికారికంగా ప్రకటించకపోయినా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యలో పొత్తు ఖరారు. అయితే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నది కనుక ఇంకా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వారి యొక్క వైఖరిని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే వైఖరి ప్రకటించని కారణం వల్ల భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క నిర్ణయం కోసం ఎదురు చూడటం వల్ల బహిరంగముగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రకటనలు చేయటం లేదు. అయితే పరోక్షముగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించేశాడు. దాన్ని మనం అర్థం చేసుకుంటే పొత్తు ఉన్నట్టు తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నేను సహకరిస్తాను, అవసరమైతే ఎటువంటి కఠినమైన నిర్ణయానికైనా సిద్ధమే అంటే బీజేపీతో పొత్తు తెంపుకోవడానికి కూడా సిద్ధమని చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నాయకులు చేసిన ప్రకటనలు, బీజేపీకి తెలుగుదేశంతో పొత్తు ఉండదనే ప్రకటనలు, వాటికి ఎటువంటి విలువ లేదు. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వానికి పొత్తుల గురించి మాట్లాడే హక్కు కానీ పొత్తులు నిర్ణయించే అధికారం ఏమాత్రము లేదు. పూర్తిగా జాతీయ నాయకత్వమే, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఇంతవరకు బీజేపీ జాతీయ నాయకత్వము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ఎందువలనంటే జాతీయ నాయకత్వానికి ఒక స్పష్టత వచ్చింది. ఒంటరిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే ఒక్క అసెంబ్లీ, ఒక్క లోక్సభ కూడా గెలవదని వాళ్లకు సమాచారం ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి 2014 వలె పోటీ చేస్తే 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్లు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని కేంద్ర బీజేపీ నాయకత్వానికి సమాచారం ఉన్నది కనుక 0 కంటే 10 అసెంబ్లీలు, 6 లోక్సభ సీట్లు అది పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, పైగా పొత్తులో ఉండటం, గెలవటం ద్వారా 2 రాష్ట్ర మంత్రులు బీజేపీని ప్రాతినిధ్యం వహిస్తారు. బీజేపీ నుంచి గెలిచిన ఒక లోక్సభ సభ్యుడను కేంద్ర కేబినెట్లో మంత్రిగా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఇక్కడ 4 ఎంపీలు గెలవబట్టి ఒక ఎంపీని కేంద్ర మంత్రి చేశారు, ఒక ఎంపీని రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. 4 ఎంపీలు ఉండటం వల్ల, ఒక కేంద్ర మంత్రి ఉండటం వల్ల 2023 ఎన్నికల్లో డి అంటే డి, సై అంటే సై బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చే పరిస్థితికి ఎదిగింది. కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేలు లేకుండా, ఎంపీలు లేకుండా ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగదు. కనుక తొలి దశలో పొత్తు ద్వారా పార్టీ ఎదుగుదలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సుముఖంగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నవంబర్, డిసెంబర్ 2023లో పూర్తయిన తరువాత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా లేదే అనే అంశాన్ని ప్రకటిస్తారు. పైగా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు కావాలి. వాళ్లకున్న సంఖ్యాబలం బిల్లులు చట్టరూపం దాల్చాలంటే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ సహకారం కావాలి. అందువల్ల ముందస్తుగానే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి దూరం అవుతాడనే అభిప్రాయంతో ప్రస్తుతము పొత్తుల గురించి మాట్లాడలేదు. అయితే భారతీయ జనతా పార్టీ సున్నితంగా రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయండి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయండి, పొత్తుల గురించి మీరు మాట్లాడొద్దు, పొత్తు ఉందా లేదా అనే నిర్ణయం కూడా మీ పరిధిలో లేదు కనుక దానిని గురించి ఎక్కడా మాట్లాడొద్దు అని సున్నితంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏది ఏమైనా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవటం అసంభవం. పైగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము 5, 6 సెక్షన్ల కింద అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించింది అని పార్లమెంట్లో ప్రకటించడమే కాక సుప్రీంకోర్టులో కూడా ఇదే సమాచారాన్ని తెలియజేసినప్పుడు అమరావతి రాజధానిగా సుప్రీంకోర్టు కూడా ప్రకటించే అవకాశం ఉన్న తరుణంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి 5 జిల్లాలలో 79 అసెంబ్లీ సీట్లలో
వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికిని కోల్పోయి 5, 6 సీట్లకు పరిమితమై జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. జనసేన బీజేపీ 2 పార్టీలు కలిసి పోటీ చేసినా ఏవో కొన్ని సీట్లు వస్తాయి కానీ అధికారంలోకి రాదు. కనుక 2014లా జనసేన తెలుగుదేశం బీజేపీ 3 కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే సిపిఐ సిపిఎం కామ్రేడ్లు, బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ, లోక్సత్తా లాంటి పార్టీలు కూడా ఈ మహాకూటమికి మద్దతిస్తాయి. మహాకూటమి అమరావతి రాజధానిగా కొనసాగిస్తామనే ఎజెండాతో లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఒక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కాకూడదు, గద్దె దిగాలి. నేను ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రిని అవుతాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసే ప్రయత్నమే నాదని కరాఖండిగా ప్రకటించిన తరుణంలో ముఖ్యమంత్రి పదవి గురించి కూడా పీఠముడి విడినట్టుగా భావించవచ్చు. ఏది ఏమైనా తెలుగుదేశం జనసేన పార్టీ మధ్యలో మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు నారద పాత్ర పోషించి వారి మధ్య దూరం పెంచి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూర్చాలనే ఆరోపణలున్న తరుణంలో ఈరోజు ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళ చేతిలో ఉన్న యాండ్రాయిడ్ ఫోనే వజ్రాయుధం. మీరు చెప్పిందల్లా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. వాళ్ళ నిర్ణయాన్ని విజ్ఞతతో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా ప్రజలు, ఓటర్లు నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన దూరం అవుతున్నామనే వార్త కేవలం అభూత కల్పన మాత్రమే. వాళ్ళిద్దరి మధ్య విడదీయని బంధం ఏర్పడింది. బహిరంగ ప్రకటన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క వైఖరి ప్రకటించిన తరువాత మాత్రమే అధికారికంగా ప్రకటిస్తారు. ఏ అసెంబ్లీ సీట్లలో జనసేన, ఏ అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పోటీ చేయాలనే ప్రాథమిక నిర్ణయానికి కూడా ఇరు పార్టీలు వచ్చినాయి. 2 పార్టీల్లో కూడా కొంతమంది నాయకులను త్యాగం చేయమని కోరారు. వాళ్ళని ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా ఆ విధంగా వాళ్లకు అవకాశం కల్పిస్తామని ఒప్పించే ప్రక్రియ ప్రారంభమైనది. జనసేన తెలుగుదేశం పార్టీ బంధం విడదీయలేని బంధం. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళది పవిత్ర బంధం, విడదీయని బంధమే.